నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో తపస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో వందే మాతరం 150వ సంవత్సరాల వేడుకలను దేశభక్తి ఉత్సాహంతో ఘనంగా నిర్వహించారు. అంతేకాకుండా విద్యార్థులు అంతా అద్భుతంగా వందే మాతరం 150 అక్షరాలు నేల మీద ఆకారంలో కూర్చుని దేశభక్తిని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సత్యనారాయణ మినిమల్ మేడం ఆధ్వర్యంలో డైరెక్టర్ బుద్ధ్యాన సురేష్ మార్గదర్శకత్వంలో విజయవంతంగా నిర్వహించారు. Up, down, up, down, up, down, up, down, up, down, up, down, up. सुजलां सुफलां मनयज शीतलां सस्यश्यामलां मातरं वन्दे मातरं शुभ्रज्योत्स्ना पुलकितयामिनी उल्लकुसुमिता द्रुमदल शोभिनी सुहासिनी सुमधुर भाषिणी. పోలవరం టీడీపీ నేత రాష్ట్ర టైగర్ చైర్మన్ బోరగం శ్రీనివాసరావు మాట్లాడుతూ నివాసం వద్ద గ్రీవెన్స్ సమావేశం శుక్రవారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు పార్టీ కార్యాలయంలో ప్రజలు తమ సీఎంఆర్ఎఫ్ ఫైల్ ప్రజా సమస్యలను లిఖితపూర్వకంగా సమర్పించాలని స్వీకరించిన దరఖాస్తులను జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మరియు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లే విధంగా ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మనేపల్లి బాలకొండ అని పిలువబడే మంగిన వెంకటరమణ పాల్గొనడం జరిగింది. సందర్భంగా పోలవరం మండలంలోని మొత్తం నియోజకవర్గం మొత్తం మీద కలిపి ఇక్కడ గ్రీవెన్స్ తీసుకోవడం జరుగుతుంది. పోలవరం నియోజకవర్గంలోని 7 మండలాల్లోనే రోజుకు మండలం అంటే వారానికి ఒక మండలం, ఈ శుక్రవారం పోలవరం మండలం, వచ్చే శుక్రవారం గుట్టడ మండలం, అలాగే వేరే వేరే మండలాన్ని ప్రజల ఫిర్యాదులు తీసుకొని వాటిని పరిశీలించే దిశగా ప్రయాణం చేస్తాం. ఈరోజు ఇక్కడ వచ్చినటువంటి ఫిర్యాదులను అన్నింటి కూడా క్రోడీకరించి సంబంధిత డిపార్ట్మెంట్ వారికి పంపడం జరుగుతుంది. పరిష్కారం చేయవలసిందిగా అందరూ రావడం జరుగుతుంది. కాబట్టి ఇదే పద్ధతిన ప్రతి వారం ప్రతి శుక్రవారం ఏలూరు జిల్లా పోలవరం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ సింకుర వెంకటరెడ్డి పుట్టినరోజు సందర్భంగా మండల పరిషత్ సిబ్బంది ఆధ్వర్యంలో పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సిహెచ్ శ్రీనివాస్ బాబు, డిప్యూటీ ఎంపీడీఓ రవికుమార్, ఏపీఓ వెంకటేశ్వరరావు, పంచాయతీ సెక్రటరీలు యు రాజారావు, తాతి విజయ కుమారి మరియు మండలంలోని పంచాయతీ సెక్రటరీ ఎన్ఆర్జీఎస్ సిబ్బంది పాల్గొని ఎంపీపీకి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇది ఆశీస్సు ఎంత నాకు చిన్నోళ్ళే కొనవాలి మీ అందరికీ కూడా దివ్య ఆశీస్సు తెలుపుకుంటున్నాం. చాలా సంతోషం.
నేను వాడితే పగిలిపోతే ఎవరు ఒకటి హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే ఇద్దరు కలిసి పెట్టింది ఇద్దరు ఒకసారి పెట్టలేదు ఎలా చూడ అని నువ్వు అటొచ్చాను ఏలూరు జిల్లా 23వ మహాసభ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం శనివారం ఉదయం 10 గంటల నుంచి జంగారెడ్డిగూడెం రోటరీ క్లబ్ హాల్లో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర అన్ని మండలాల నుండి గ్రీవెన్స్ ఫీల్డ్ హైవే ఇతర భూ నిర్వాసిత రైతుల సమస్యలపైన పంటల రైతులు ఘనంగా జరుపుతాయని ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారని జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్రావు జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు. అన్ని పంటల రైతుల సమస్యలను అమలు చేయాలి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి రేపు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా మహాసభ జంగారెడ్డిగూడెంలో నిర్వహిస్తా ఉన్నాం. జంగారెడ్డిగూడెంలోని రోటరీ క్లబ్ హాల్లో ఉదయం 10 గంటలకు మహాసభ ప్రారంభమవుతుంది. ఈ మహాసభకి రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి కృష్ణయ్య గారు, అట్లాగే రాష్ట్ర సీనియర్ నాయకులు వై కేశవరావు గారు, జిల్లా వ్యాప్తంగా రైతు ప్రతినిధులు ఈ మహాసభలో పాల్గొంటా ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల నుంచి కూడా దాదాపు 200 మంది ప్రతినిధుల్ని మహాసభకు ఆహ్వానించాము. కాబట్టి అన్ని పంటల రైతుల్ని ఈ మహాసభలో పాల్గొనే విధంగా ఆహ్వానించడం జరిగింది. ఈ మహాసభలో అన్ని పంటల యొక్క రైతుల సమస్యలు చర్చించడం జరుగుతున్నది. ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టులు, చింతలపూడి ఎత్తిపోతల పథకం కానీ, పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు కానీ, అలాగే గ్రీన్ ఫీల్డ్ హైవే భూ నిర్వాసిత రైతుల సమస్యలు కానీ, వివిధ పంటలు ఆయిల్ పామ్ కానీ, కోకో, కొబ్బరి, పొగాకు, ధాన్యం, పత్తి, మిర్చి, ఇట్లా అన్ని పంటల రైతుల సమస్యలు కూడా ఈ మహాసభ చర్చించి వాళ్ళు తీర్మానాలు చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ మహాసభ విజయవంతం చేస్తుగా రైతాంగాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పటికే అన్ని పంటల రైతులు మహాసభకు ఆహ్వానించాము. కాబట్టి మహాసభల్లో ఈ తీర్మానాలు చేయడంతో పాటు భవిష్యత్తు కార్యాచరణ కూడా నిర్ణయించడం జరుగుతుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా 23వ మహాసభల్ని విజయవంతం చేయాల్సిందిగా రైతాంగాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఏలూరు జిల్లా టి నరసాపురం మండలం బొర్రంపాలెం గ్రామ సచివాలయం 2 ఏరియా కొత్తపేటలో గత 5 నెలల నుంచి విద్యుత్ ద్వీపాలు లేక రాత్రి సమయంలో బయటకు రావాలంటే అనేక విషసర్పాలు నడిచే క్రమంలో భయాందోళనకు గురి చేస్తున్నాయని అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.